బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. నిందు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అన్నట్టు బాబు బడ్జెట్ అనేది భారతదేశ వ్యాప్తంగా పెడతారు. తెలంగాణలో సామాన్యులు లేరా? తెలంగాణలో వెండి బంగారాలు కొంటలేరా? తెలంగాణలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొంటలేరా? ఇప్పుడు మహిళా హాస్టల్ అన్నారు, తెలంగాణలో మహిళా హాస్టల్ పెట్టరా? భారతదేశ వ్యాప్తంగా ప్రకటించినప్పుడు భారతదేశంలో తెలంగాణ ఒక భాగమైనప్పుడు మరి ఇక్కడ ప్రజలకు కూడా వర్తిస్తుంది కదా. అందుకే బట్టి గారికి కోపం ఏమో నిర్మలా సీతారామన్ అంటే తెలంగాణ ఎందుకని ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ కేటాయిస్తే లగెత్తరో అని సూట్ కేసులు పట్టుకొని మీరు అది కూడా నొక్కేద్దామనా? మీరు రేవంత్ రెడ్డి కలిసి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందనుకో ఆ వంక ఈ వంక చెప్పి బిల్స్ పెట్టుకుని నొక్కేయడానికే కదా మీ బాధ, ఆ ఏడుపు. అందుకేగా మీ ఏడుపు. ఎస్, ఫస్ట్ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత కేసీఆర్ విచారణ గురించి మాట్లాడుకున్నాం. అది అయ్యేది లేదు, పోయేది లేదు. కేసీఆర్ అయితే అరెస్ట్ కాడు నాకు తెలిసినంత వరకు. గ్రాఫ్ మాటిమాటికి విచారణకు పిలవడం వల్ల ఈ రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇది లేదు. ఎవరి గ్రాఫ్ పెరుగుతుందిరా నాయన అంటే వీళ్ళ గ్రాఫే బీఆర్ఎస్కే మంచిది. మీరు విచారణకు పిలిచినా అరెస్ట్ చేసినా మీకైతే మంచిది కాదు. అది అయిపోయింది. నెక్స్ట్ కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్లో ఉన్నాడు? ఇతను ఎందుకు పరేషాన్లో ఉన్నాడు అంటే ఈయన విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ చాలా జరిగినాయి. ఆయన ఏ రకంగా పీఠం నుంచి కాలు పట్టుకొని గుంజాలా అని చెప్పి ఒకవైపు బట్టి విక్రమార్క, మరోవైపు కోమటిరెడ్డి, మరోవైపు ఇంకొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ నలుగురు ఆ కుర్చీని ఒక్కొక్క కాలు పట్టి గుంజనీకి, రేవంత్ రెడ్డి కాలు పట్టి గుంజనీకి శత విధాల కుట్రలు చేసిండు. ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా రేవంత్ రెడ్డికి చేరి రేవంత్ రెడ్డి పరేషాన్లో ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, ముఖ్యమంత్రిని తిడుతూ ఉంటే మీరు ఖండించరా అయ్యా? నాకు అర్థం కాదు, మంత్రులు ఉండే ఏం లాభం? ఒక్కడంటే ఒకడు ఖండిస్తలేడు. ఇక ఏదో పెట్టకపోతే బాగుండదని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ ఇది ఏమంటారు రాస్తారోకాలు చేసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగిలేస్తే మీరు ఎవరు మాట్లాడరా అని చెప్పి రేవంత్ రెడ్డి వెంటనే వాయిస్ మెసేజ్ పంపించినట. ఇమీడియట్గా బట్టి ప్రెస్ మీటు, శ్రీధర్ బాబు ప్రెస్ మీటు, ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో అది కూడా ముఖంలో జీవం లేదు. నిన్న చూడండి శ్రీధర్ బాబు ఫేస్ మీట్, ఒక నవ్వు లేదు, ఒక వాక్చాతుర్యం లేదు. నిన్న ప్రెస్ మీట్లా ఏదో చెప్పాలి కాబట్టి ఏదో ఎక్స్ప్రెషన్ లేని ముఖం ఇట్లా పెట్టి ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా తిట్టినప్పుడు, మంత్రులు ఒక ముఖ్యమంత్రిని తిడుతున్నప్పుడు ఎట్లా వ్యాఖ్యానించాలి? ఏ కేసీఆర్, ఏ బీఆర్ఎస్ శ్రేణులు ఖబర్దార్, ఇట్లా ఉండాలి కదా. ఫోన్ అసలు మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. అది మీరు తప్పు చేశారు, ఇట్లా మాట్లాడతారు ఎవడన్నా. దీన్ని ఖండించడం అంటారా? సారీ, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఏందబ్బా, ఎంతగానం తిట్టినా రేవంత్ రెడ్డిని ఎంతగానం తిట్టినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నన్ను తిడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కడు మాట్లాడేంది అని రేవంత్ రెడ్డి పరేషాన్. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు బట్టి విక్రమార్క. ఇన్నిటి మధ్యలో రేవంత్ రెడ్డికి తలకాయ నొప్పి, పరేషాన్లకు మారిపోయాడు. సో అందుకే బ్యాక్గ్రౌండ్ పాట వేసుకోవాలి, పరేషాన్ రా అని చెప్పి ఒక పాట వేసుకొని నడవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కదా. సో దయచేసి పాపం రేవంత్ అన్న, మీరు రాక వస్తుర్రు, మొత్తం ఫ్లెక్సీలు వేయించుకురు బాగానే. ఆ దానం నాగేందర్ మీ ఇంటి దగ్గర మొత్తం చేసిన ఇట్లా నేను వస్తున్నా జర పాపం మీ ఇంటి దగ్గర పోలీసు వాళ్ళకి కూర్చొని కుర్చీలు అయ్యి రేవంత్ అన్న ఎప్పుడు చూసినా నించోనే ఉంటుర్రు. అలా కాలు గుంజవా పాపం? నిజంగా ఈ కేసీఆర్ విచారణ ఏమో కానీ మళ్ళీ బందోబస్తుకు నించోవాలి, కాళ్ళు గుంజుతాయి, కుర్చీలు ఉండవు, పాడుండవు, ఫుడ్ తినరో కూడా అడిగే నాదుడే లేడు. గన్మెన్లనే పట్టించుకోరు, ఇక వీళ్ళనేం పట్టించుకుంటారు నాయకులు. మీ ఇంటి బయట బారికేడ్లు పెడతారు రేవంతన్న, ట్రాఫిక్ జాము, ఆ పోలీసు వాళ్ళు నించొని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ కూర్చొని కుర్చీలను వేయండి అట్లీస్ట్ మీ ఇంటి ముందర. ఇక నేనేమనలే, మీరేమిలే. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్లకు పోయింది. ఇంతమంది ఇన్ని రకాలుగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలేస్తే ఈ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడేంద్రా నాయన, మీకు దండం పెడతా మాట్లాడండి అని చెప్పి బతిమలాడుకునే పరిస్థితి ఏర్పాటైంది. సో ఇది అందుకే రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్, పరేషాన్. సో ఇదండి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ప్రధాన అంశాలు, ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో. సో ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. మా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు పెన్షన్ లేదు. ఈ బట్టి గారికి చీమ కూడా కుట్టినట్టు లేదు.
వాళ్ళ వాళ్ళ కర్మ మీకు అంటుకోక తప్పదు బట్టి గారు. మీ కుటుంబం మీ కొడుకులకు తగులుతుందా, అది ఓడికి తగులుతుందో నాకు తెలియదు. రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళు ఆ పెన్షన్ మీద పడాలి డబ్బులు వస్తే. మరి లేదంటే సిగ్గు లేకుండా నువ్వు జీతం జీతం తీసుకోకండి. మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, ముఖ్యమంత్రి జీతం తీసుకోకుండా వాళ్ళకి త్యాగం చేయండి. ఆల్రెడీ కమిషన్లు మెక్కుతురు కదా బట్టి ఫ్యామిలీ 30-40%. దయచేసి మరి వీళ్ళకన్నా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ రిలీజ్ చేయి, టెన్షన్ పెట్టకు అని నేను చెప్తున్నా. మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వు. ఈసారి బడ్జెట్ ఏం పెడతావో చూస్తాం బిడ్డ. బడ్జెట్లా నిరుద్యోగ భృతి రావాలి, మా రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్లు రావాలి, ఫీజు రియంబర్స్మెంట్లు కావాలి, యువ వికాసం కావాలి. ఇవన్నీ ఇవ్వకపోతే నేనేం చేస్తాను అండి? ఏం చేయను. నువ్వే నా మీద కేసు పెట్టి జైలుకి పంపుతావు. ఓకే, నేనేమనలే, నువ్వేమినలే.